క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఒక మంచి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైన సందేశంతో మీ ముందుకు రావడం జరిగింది. కావున ఈ వీడియోను, ఈ సందేశాన్ని పూర్తిగా వినండి. దేవుని వలన మేలు పొందు యోగ్యుడివా? యోగ్యత అనగానే అర్హత లేదా స్థాయి లేదా హోదా అని చెప్పవచ్చు. యాప్టిట్యూడ్, ఎలిజిబిలిటీ, కాంపిటెన్స్ అని ఆంగ్ల పదాలు కూడా వాడతారు. అయితే దేవుని వలన మనం మేలు పొందాలి అని అంటే మనకంటూ ఒక అర్హత అనగా యోగ్యత ఉండాలా అంటే అవును ప్రియులారా. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు. దేవుడు ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ మేలు చేయవాడు కదా, మరలా దీనికి యోగ్యత ఏంటి, దీనికి మరలా అర్హత ఏంటి ఆయన చూసేది అని మీకు అనుమానం రావచ్చు. ఈ అనుమానం రావడానికి ప్రధానమైన కారణం అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలోని మాట. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసంతో మీ హృదయంలో నింపుచు, మేలు చేయుట చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఇక్కడ దేవుడు మేలు చేస్తున్నాడు కదా. ఈ మేలు ఏంటట? ఆకాశం నుండి వర్షం. ఈ వర్షము భక్తులపై కురిపిస్తున్నాడు, భక్తిహీనులపై కురిపిస్తున్నాడు. అలాగే మరి ఫలవంతములైన ఋతువులు వస్తున్నాయి కాబట్టి పంటలు పండుతున్నాయి. మరి ఈ పంటలు కేవలము క్రైస్తవులకు మాత్రమే పండుతాయా అంటే లేదు, అంతమంది జనాంగాలకు కూడా ఈ పంట అన్నది పండుతుంది. అంటే ఇక్కడ మరి ఆయన యోగ్యత చూడడం లేదు కదా అని మీకు అనిపిస్తవచ్చు. అలాగే దీన్ని బలపరిచే మరొక మాట కూడా మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో కూడా ఆయన ఒక మంచి మాట రాయించాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆయన నీతిమంతుల మీద కురిపిస్తున్నాడు, అలాగే అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే ఇక్కడ యోగ్యత ఆయన చూడడం లేదు, అర్హత ఆయన చూడడం లేదు, హోదా ఆయన చూడడం లేదు కదా అని మీలో చాలామందికి అనుమానం కలగవచ్చు. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియులరా, ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. ఉదాహరణకు మన తెలంగాణ గవర్నమెంట్ని మీరు తీసుకోండి. ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వాలు అన్నవి సాధారణంగా ప్రజలందరికీ చేసే మేలులు కొన్ని ఉంటాయి, ప్రత్యేకించి కొందరికి చేసే మేలులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ప్రజలందరికీ చేసే మేలులు, కామన్గా చేసే మేలులు ఏంటి అన్నప్పుడు రోడ్లు వేయడం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, అంటే అందరికీ మేలు జరిగే ఒక క్రియ. అలాగే రోడ్లు, తర్వాత వీధి దీపాలు వేయడం, ఇవి కూడా అందరికీ కామన్గా ఉపయోగపడే ఒక మేలు. అలాగే మరి నీటి సౌకర్యం కల్పించడం, ఇది కూడా అందరికీ ఉపయోగపడే ఒక క్రియ. కానీ ఇవి కాకుండా మరలా ప్రత్యేకమైన మేలులు చేయడం జరుగుతుంది. ఏంటి? సంక్షేమ పథకాలు. ఉదాహరణకి వృద్ధాప్య పింఛను మీరు తీసుకోండి. ఈ వృద్ధాప్య పింఛను మరి మనం తీసుకోవాలి అని అంటే అందరికీ ఇవ్వరు, అది దానికి ఒక అర్హతను నిర్ణయిస్తారు. ఉదాహరణకు 60 సంవత్సరాల పైబడిన వారికి. అలాగే రైతు భరోసా అనే పథకం ఉంది. ఇది కూడా ఎవరికి ఇస్తారు అని అంటే అందరికీ ఇవ్వరు. ఏమండి? దానికంటూ కొన్ని అర్హతలు, అనగా ఒక రైతు తన పట్టాదారు పాస్ పుస్తకం ఉండి సొంతంగా భూమి కలిగిన వారికే ఇస్తారు. అలాగే మరి వితంతు పింఛన్ మీరు తీసుకున్న, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ విధంగా మనం ఆలోచిస్తే కొన్ని ప్రత్యేకంగా ఇచ్చే ఉంటాయి, కొన్ని కామన్గా అందరికీ ఇచ్చే మేలులు కూడా ఉంటాయి. దేవుడు కూడా ఈ వర్షాన్ని కురిపించడం, సూర్యుని ఉదయింపచేయడం, ఋతువులను రప్పించడం, ఇవన్నీ కూడా కామన్గా అందరికీ యోగ్యత చూడకుండా, అర్హత చూడకుండా చేసే మేలు. కానీ ఇవి కాకుండా మరలా కొన్ని ప్రత్యేకమైన మేలులు నీకు కావాలి అంటే మాత్రం దానికి అర్హత కలిగిన వారికి మాత్రమే ఆయన చేస్తాడు. యోగ్యత కలిగిన వారికి మాత్రమే ఆయన ఈ మేలులు చేస్తాడన్నమాట. ఇంతకు మరి దేవుని దృష్టికి ఎవరు యోగ్యులు, ఎలాంటి వారు యోగ్యులు అని అన్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ముందుగా 12వ వచనం ఈ మాట ఆయన ఎందుకు చెప్తాడు? ఎవరు ప్రభు దృష్టికి యోగ్యులు అన్నప్పుడు తమ్మును తామే మెచ్చుకొని కొందరితో ఆయన ఈ మాట చెబుతా ఉన్నాడు. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో. ఏంటా మాట? 18వ వచనం. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ఇంతకు దేవుని దృష్టికి మరి యోగ్యత కలిగిన వారు ఎవరు అని అంటే ప్రభువు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకోవాలి అంటే దేవుడు మెచ్చుకునేంత క్యారెక్టర్ నీ దగ్గర ఉండాలి, దేవుడు మెచ్చుకునేంత మంచి మనస్తత్వం నీ దగ్గర ఉండాలి, దేవుడు మెచ్చుకునేంత మంచి కార్యాలు నువ్వు చేసి ఉండాలి. అలాంటి వారు మరి దేవుని వలన ప్రత్యేకమైన మేలులు పొందుటకు అర్హులు. తమను తాము మెచ్చుకునేవారు అర్హులు కాదంటే కాదు. ప్రియులరా, ఈరోజు కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారనంటే ఒకరిని ఒకరు పొగుడుకుంటూ, ఆయనకు బిస్కెట్ వేయడం, ఈయనకు బిస్కెట్ వేయడం, ఒకరినొకరు పొగుడుకుంటూ వాళ్ళే మెచ్చుకుంటూ ఊహా ప్రపంచంలో వాళ్ళు ఏదో మరి గొప్పవారిగా భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటి వారట దేవుని దృష్టికి యోగ్యులు కాదు. ఏమండి? దేవుణ్ణే మెప్పించగలిగినంత స్థాయి, దేవుణ్ణే మెప్పించగలిగినంత క్యారెక్టర్ కలిగిన వారు
దేవుని దృష్టికి యోగ్యులు, అలాంటి వారికి ఆయన ప్రత్యేకమైన మేలులు చేస్తాడు. మరి అలా దేవుని దృష్టికి మరి యోగ్యత కలిగి దేవుని వలన మెప్పు పొందిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే శతాధిపతి, కపెర్నహూములో ఉన్నటువంటి శతాధిపతి. చూద్దాం ప్రియులారా, ఒకసారి ఆ ఉపమానాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకోగలిగితే, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాను. కపెర్నహూములోనికి ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. ఒక శతాధిపతి ఉన్నాడు. ఇంతకు శతాధిపతి ఎవరు అని అంటే ఏమండి, ఒక కమాండర్. ఆనాడు మరి రోమా సామ్రాజ్య పరిపాలనలో కమాండర్స్ ఉండేవారు. ఒక 100 మంది లేదా అంతకంటే ఎక్కువ సైనికులకు అధిపతిగా ఉండేవారిని శతాధిపతి అని పిలవడం జరుగుతుంది. ఉదాహరణకు మరి ఈ రోజుల్లో మనం పోల్చుకుంటే ఒక ఎస్పీ స్థాయి కేడర్ అని చెప్పవచ్చు, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి కేడర్. ఒక ఎస్పీ కింద ఎంతమంది ఉంటారంటే 10-12 స్టేషన్స్ ఉంటాయంట. 10-12 మంది, 10-12 స్టేషన్లు. ఒక జిల్లాలో ఒక 10-12 స్టేషన్లు, పోలీస్ స్టేషన్స్ అతని ఆధీనంలో ఉంటాయి. అంటే దగ్గర దగ్గర ఒక 100 మంది పైగానే సిబ్బంది పైన ఆయన ఒక అధికారాలు, వాటిని పర్యవేక్షించే అధికారం కానీ వారిపైన యాజమాయిషి చెలాయించే అధికారము మరి ఎస్పీకి ఉంటుంది. మరి ఈ ఎస్పీ స్థాయి కేడర్లో ఉన్నటువంటి ఈ శతాధిపతి అంటే ఎంత గొప్పవాడు ఉంటాడో మీరు ఆలోచించాలి. మరి ఈ వ్యక్తి దాసుడు ఏమయ్యాడట, అనారోగ్యం పాలై, అనగా పక్షవాతం వచ్చి మంచానికి పరిమితమై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే యేసుక్రీస్తు వారి గూర్చి విన్నటువంటి ఈ శతాధిపతి తన యొక్క దాసులను కొందరిని ఆయన యొద్దకు పంపించినట్లుగా చూస్తాం. 3వ వచనం చూడండి. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాడు. ఎందుకంటే ఈయన అన్యుడు, ఈయన యూదుడు కాడు. యేసుక్రీస్తు యొక్క వంశీకులైనటువంటి యూదులలో కొంతమంది పెద్దలను ఆయన ఏం చేశాడంటే తన ఇంటికి తీసుకురండి అని చెప్పి వర్తమానము ఆ యూదుల పెద్దల చేత యేసుక్రీస్తు వారికి పంపించాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, యేసుక్రీస్తుని ఏమని అడుగుతున్నారో చూడండి. 4వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఫస్ట్ మాట అంటున్నారు, నీ వలన అతడు మేలు పొందుటకు యోగ్యుడు అనే పదప్రయోగం అక్కడ చేశారు చూడండి. అంటే దేవుని వలన మేలు పొందాలంటే యోగ్యత ఉండాలంటే అర్హత ఉండాలి, ఆ స్థాయి ఉండాలి. ఆ యొక్క యేసుక్రీస్తు వారు మేలు చేసేంత స్థాయికి, ఆ స్థితికి నువ్వు ఎదగాలి. అందుకే ఇక్కడ వీళ్ళు అంటున్నారు యూదులు, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు, ఏం చేసి అతడు యోగ్యుడయ్యాడు అని అన్నప్పుడు ముందుకు చదివితే, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరే. అసలు అతడు అంత యోగ్యత కలిగిన పని ఏం చేశాడు అని అన్నప్పుడు వీళ్ళు అంటున్నారు, అయ్యా బోధకుడా, ఈయన అన్యుడైనప్పటికీ, మంచి హోదా కలిగిన ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఆయన ఏం చేశాడు అని అంటే మన కోసం, అనగా ఈ రోజుల్లో మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఏమండి ప్రార్థనా మందిరాలను మనం కట్టుకున్నాం. అలాగే ఆ రోజుల్లో వారు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మాటలు వినడానికి మరి ఇశ్రాయేలీలకు సమాజ మందిరాలు అనేటివి ఉండేవి. అయితే ఈ సమాజ మందిరాన్నట ఒక అన్యుడైనప్పటికీ ఏమండి యూదులు వారి కింద బానిసలుగా ఉన్నప్పటికీ వారిని ప్రేమించి ఏం చేశాడనంటే ఒక సమాజ మందిరాన్ని కట్టించాడంటే ఏమండి ఎంత ప్రేమ అండి దేవుడు అంటే ఆయనకు, ఎంత గౌరవం ఉండొచ్చు చూడండి దేవుడు అంటే ఆయనకు. ఏమండి డబ్బులు ఎవరికి ఊరికే రావు ప్రియులారా. అతను ధనవంతుడు కాబట్టి చేసి ఉండొచ్చు అని అనుకుంటారు, కానీ ధనవంతులకు తగినంత ఖర్చులు ఉంటాయి. అంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. ₹1 ఇవ్వాలి అని అంటే ఆ ఇవ్వగలిగిన ఆ మనస్సు చాలా గొప్పదై ఉండాలి. ఆయన కొంచెం కాదు ఇచ్చింది, ఒక సమాజ మందిరాన్నే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఒక సమాజ మందిరాన్ని నిర్మించాడు అని అంటే ఆయన అది దేవుని పట్ల ఎంత ఉదారమైన స్వభావమో మనం ఆలోచించాలి. మనం ఎలా ఉంటామంటే పిసినితనం. మనం ₹1 కానుకేయలేం, ఒక ₹2 దేవునికి ఇవ్వలేం, కానీ ఒక ₹2 మనము కానుక ఇవ్వలేం. కానీ ఏమండి మళ్ళీ దేవుణ్ణి అంటే అయ్యో నాకు మాత్రం పెద్ద పెద్ద మేలులు చేయాలి, ఒక ₹10 కానుక ఇవ్వం కానీ నా పిల్లలు బాగుపడాలి, ఒక 20 దేవుని కోసం ముందుకొచ్చి ఏ పని చేయలేం కానీ నా ఇంట్లో అంత బాగా జరగాలని మనం కోరుకుంటాం.
కానీ ఇక్కడ దేవుడు ఇక్కడ మరి ఒక శతాధిపతి ఎంత మంచి కార్యం చేశాడంటే ఒక సమాజ మందిరాన్ని కట్టించాడట. అందుకే మరొక చోట మీరు రోమాపత్రిక 11వ అధ్యాయం 35వ వచనం మీరు చూడండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి తర్వాత ప్రతిఫలం పొందగలిగిన వాడెవడు? అలా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగేంత ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎవరు? ఆయన మనస్సును ఆ విధంగా గ్రహించి ఆయనకిచ్చి ఆయన వలన మేలు పొందేంత అర్హత కలిగిన వాళ్ళు ఎవరు అని అంటున్నాడు. కానీ ఆ అర్హతను సంపాదించాడు ఎవరు? శతాధిపతి సంపాదించాడు. ఆయనకిచ్చాడు. ఏమిచ్చాడు? ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. అందుకే అడుగుతున్నారు ఏమని? ఆయన నీ వలన మేలు పొందే యోగ్యుడండి, నీ వలన మేలు పొందడానికి ఆయనకు ఆ అర్హత ఉంది, కాబట్టి మీరు వచ్చి తన దాసుని బాగుపరచండి బోధకుడా, ప్రభువా అని చెప్పి ఆ యొక్క మరి యూదుల పెద్దలు యేసుక్రీస్తు వారిని బతిమాలుతూ ఉన్నారు. ఆ తర్వాత చూడండి ప్రియులారా, ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మన్నించండి 6వ వచనం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను, మొత్తానికి వెళ్ళిపోయాడు వారితో కూడా. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఏమండి, వెళ్ళాడండి. వెళ్ళి మార్గమధ్యంలోకి రాగానే మరలా తన దాసులను పంపించి తానే వెళ్ళిపోయి ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన బయలుదేరాడు. బయలుదేరగానే మరి సమాచారం తనకు తెలియగానే మరలా తన స్నేహితులను చూసి వారితో ఈ మాట అంటున్నాడు. ఏంటంటే, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నువ్వు శ్రమ పుచ్చుకొనవద్దు ప్రభువా, నువ్వు అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి మరలా నా ఇంటికి వచ్చేంత శ్రమ నీకొద్దు తండ్రి, నీకొద్దు నాయన బోధకుడా, నీకు అంత శ్రమ వద్దు. మరి ఏం చేయాలి? మీరు ఆయన ఎదుకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను చెబుతున్నాడు. మీరు వెళ్ళి ఆయనకు చెప్పండి, నేను ఎందుకు రాలేదు నీ దగ్గర కంటే నాయనా, నీవు నా ఇంట్లోకి వచ్చేంత పాత్రుడిని నేను కాదంటే ఆ అర్హత కూడా నాకు లేదు. ఏమంటే నీవెక్కడా, నేనెక్కడా? దుర్మార్గపు తప్పుడు ఆలోచనలతో బ్రతికే నేనెక్కడా? పవిత్రుడు అయిన నీవెక్కడా? పాపము చేయని నీవెక్కడా? అనుక్షణం పాపం చేస్తున్నా నేనెక్కడా? కాబట్టి నాయన, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టేంత అర్హత కూడా నాకు లేదు. కానీ నిజానికి ఆలోచిస్తేనండి, ఆయన ఎంత గొప్పవాడు. లోకంలో చూస్తే కనుకనండి ఆయన చాలా గొప్పవాడు, గొప్ప స్థాయి. ఎంతోమంది తన కింద పనివారు ఉన్నారు అంటారు. చూడండి, ఆయన తన విషయాన్ని గురించి చెప్తూ ఆయన అంటాడు ఒక మాట, చూడండి 8వ వచనం. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. అలాగని ఆయన సమాజంలో ఏం చిన్న స్థాయి వాడు కాదు, చాలా గొప్ప స్థాయి ఆయనకు. ఏమంటే ఈరోజు చిన్న అటెండర్ పోస్ట్ ఉంటేనే పక్కలింటి వాళ్ళని చూడరు కొంతమంది. చిన్న అటెండర్ స్థాయి పోస్ట్ ఉంటేనే పక్కింటి వాళ్ళని చీప్గా చూసే మెంటాలిటీ మనది. అలా కాకుండా ఒక చిన్న ఉద్యోగం వస్తేనే ఇక నాకు ఎవరు లెక్కే లేదని విర్రవీగి తిరిగే మనస్తత్వాలు మనవి. చివరికి దైవ సేవకుడు అంటే కూడా అలాంటి వారికి ఏమండి విలువ, అలాంటి వారు దైవ సేవకునికి కూడా విలువనివ్వరండి. ఎందుకంటే ఒక రకమైన గర్వంతో కళ్ళు నెతికెక్కిపోయినటువంటి మనస్తత్వం అలాంటి వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఈయన ఒక జిల్లా ఎస్పీ స్థాయిలో ఉండి కూడా బోధకుని చూసి ఏమంటున్నాడు? ఆయన బోధకుని దగ్గర ఏం చెప్పమంటున్నాడు? నువ్వు నా ఇంట్లోకి వచ్చేంత అర్హత కూడా నాకు లేదు. అంటే ఎంత తగ్గింపు స్వభావం ఉందండి, ఎంత తగ్గిపోయాడండి, ఎంత తగ్గిపోయి. ఈ విషయాన్ని మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి తెలియజెప్పారో ఆయన అప్పుడు చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూస్తున్నాడు. చూడండి పిల్లరా, 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి, దేవుడే ఆశ్చర్యపడంటే వాహ్ ఎంత మంచి క్యారెక్టర్ అండి శతాధిపతిది, వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్, ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తి. ఏమండి అప్పుడు ఆశ్చర్యపోయాడు. ఈ ముల్లోకాల సృష్టికర్తే ఆశ్చర్యపోయాడు. అంటే దేవుణ్ణి ఆశ్చర్య కొలిపేంత ఆ ప్రవర్తన మనలో ఉండాలి. అలాంటిదే దేవుని దృష్టికి, అలాంటి వారు దేవుని దృష్టికి యోగ్యులని చెప్పాను. అప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి తన వెంట ఉన్నటువంటి జన సమూహాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూడాలండి? మీ మిగతా జన సమూహాన్ని ఎందుకు చూడాలి ఆయన? ఏమండి నీ కొడుకు బాగా అల్లరి చేస్తూ బడికి వెళ్ళకుండా ఉన్నాడు అనుకోండి, నీ ఇంటి పక్కన ఉండే మరొక ఆయన కొడుకు చక్కగా స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ వ్యక్తిని చూసి నీ కొడుకుని చూస్తావు. ఎందుకలా చూస్తావు అంటే వాడిని చూసి నేర్చుకో అని ఆ అర్థం వచ్చేలా అట్టా చూసి ఇట్లా మనం కోపంగా చూస్తాం.
మరి ఇప్పుడు ఈ మాటలు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి తన యొక్క సేవకులు వచ్చి తెలియజెప్పారో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? చుట్టూ ఉన్న జన సమూహాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే చూసి నేర్చుకోండి అని అర్థం. అప్పుడు అంటున్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు? తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను ఇశ్రాయేలీల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు నాయన. ఒక అన్యుడైన ఆయనకి ఎంత విశ్వాసం ఉంది, ఎంత మంచి మనసు ఉంది ఆయనకు దేవుని పట్ల. నా వాళ్ళు అనుకునే వారిలో కూడా, మాకు ఎప్పటి నుంచో మాకు మా దేవుడు అని భావించే వీరిలో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు. ఒక అన్యుడైనప్పటికీ ఆయన ఎంత మంచి విశ్వాసం కలిగిన వాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఆయన మరలా ఒక మాట అన్నాడు, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కానట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఎందుకు ఈ మాట, ఈ విశ్వాసం అని ఎందుకు దేవుడు ప్రస్తావించాడంటే, ఆయన ఏమంటున్నాడు? నువ్వు నా ఇంటి వరకు రావాల్సిన పని లేదు నాయన, నువ్వు మాట సెలవు బాగుపడతాడు. అబ్బా, ఏ నమ్మకం అండి! మాట చెప్పు చాలు అక్కడే. ఏమంటే ఇంటికి కూడా వచ్చి, నా దాసుని నువ్వు ముట్టుకోవాల్సిన పని లేదు, నా ఇంట్లోకి నువ్వు అడుగు కూడా పెట్టవలసిన పని లేదు, నువ్వు శ్రమ పుచ్చుకోవద్దు నాయన. ఏమంటే ఆ రోజు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే కార్లు, బస్సులు, బైకులు లేవు కదా, నడుచుకుంటే వెళ్ళాలి. మరి ఆయన ఎంత ఆలోచించాడు చూడండి యేసుక్రీస్తు వారి గురించి. అంత దూరం నుంచి శ్రమ పుచ్చుకొని నా ఇంటి వరకు రావాలంటే సేవకు నేను ఇబ్బంది పెట్టినవని అవుతాను, కాబట్టి వద్దు, అంత శ్రమ కూడా వద్దు, మాట సెలవు ఇవ్వమనండి చాలు, నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థ. అదండి ఆయన వెంట తిరిగే వారిలో కూడా ఇంత నమ్మకం, ఇంత విశ్వాసం ఉందో లేదో తెలియదు కానీ, ఎక్కడో ఎవరో చెప్పంగా వినినటువంటి, ఎవరో చెప్పితే విన్నటువంటి ఈ వ్యక్తికి యేసుక్రీస్తు వారి పట్ల ఎంత గొప్ప విశ్వాసం ఉందో మీరు ఆలోచించినప్పుడు వెంటనే నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు పో అన్నాడు. అంతే. ఆయన ఎప్పుడైతే చెప్పాడో అక్కడ ఆ యొక్క శతాధిపతి దాసుడు బాగుపడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అందుకే యేసుక్రీస్తు వారు తన శిష్యులను కూడా పంపుచు ఒక మాట అన్నాడు, ముగిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి, అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును. అందుకే దేవుడు కూడా 12 మంది శిష్యులను ఏమండి మరి దయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చి సువార్త ప్రకటించడానికి పంపిస్తూ ఆయన ఒక సలహా చెబుతా ఉన్నాడు, ఒక మాట చెబుతా ఉన్నాడు. ఏంటంటే, నాయన మీరు ఏదైనా ఒక గ్రామంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళకండి. ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అందులో ఎవడు యోగ్యుడో మీరు విచారించి వాళ్ళ ఇంట్లోనే ఉండండి, వారి ఇంట్లోనే బస చేయండి, వారింట్లోనే భోజనం చేయండి అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా అందుకేనండి ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కాదండి. ఏదైనా ఒక గ్రామానికి వెళ్లే ముందు ఆయన ముందుగా తన శిష్యులను పంపి విచారణ చేసేవాడు. ఆ ప్రాంతంలో ఎవరు గొప్ప, ఎవరు ఏ ఇంటికి వెళ్ళాలనేది ముందుగానే నిర్ణయించుకునేవాడు ఆయన. ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఏమండి, పొట్టి జక్కయ్య ఇంటికే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ రోజుల్లో అంతమంది ఉన్నా పొట్టి జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళాడు తెలుసా? జక్కయ్య మనసు మీకు తెలుసు. ఏమండి, యేసుక్రీస్తు వారిని చూడడానికి ఏమండి చెట్టెక్కి చూస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారిని చూస్తే చాలని ఆనందపడతా ఉన్నాడు. నేను యేసుక్రీస్తు వారిని చూడాలి అని అనుకుంటున్నాడు. అంటే తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో యేసుక్రీస్తు వారికి తెలుసు కాబట్టి ఏం చేశాడనంటే జక్కయ్య ఇంటికే వెళ్ళాడు. అలాగే ఏలియా గారిని మీరు చూడండి. ఏమండి, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏమండి ఆ యొక్క శూన్యములో ఉన్నటువంటి విధవరాల ఇంటికి ఆయన ఎందుకు వెళ్ళాడు అని అంటే, ఏమన్నా ఆ ఊర్లో అంతమంది ఉండగా శూన్యములో ఉన్నటువంటి విధవరాల ఇంటికి ఎందుకు వెళ్ళమన్నా అంటే, ఆమెకు ఆ యోగ్యత ఉంది, దేవుణ్ణి ప్రేమించే ఆ మనస్సు ఆమెకు ఉంది. అందుకే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది చూడండి పిల్లరా. 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6 నుంచి. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములను నాశింపకము. అట్టివాడు తన ఆంతర్యములు లెక్కలు చూచుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. చాలా మంది నటించే వాళ్ళు ఎక్కువ, మీకు తెలుసు, నటించేవారు ఎక్కువ. పైకి మాత్రం ఏమండి రండి తిందురని, భోజనం చేదురండి అని పిలుస్తారు, కానీ లోపల మాత్రం లెక్కలు చూసుకుంటారంటే నాకేం లాభం అనే టైప్ మనుషులు ఈరోజు ఎక్కువ. కాబట్టి మీరు ఎవరింటికన్నా ఒక సేవకుడిగా, ఒక సువార్థికుడిగా మీరు ఏదైనా ఒక గ్రామానికి లేదా పట్టణానికి వెళ్ళి వాక్యం ప్రకటించడానికి వెళ్ళిపోయినప్పుడు ఎవరు యోగ్యురాలో ఆలోచించి వారింటికే వెళ్ళండి, వారికి మాత్రమే శుభమని చెప్పండి. వాళ్ళ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం వారి ఇంటి మీద ఉంటుంది. కాబట్టి మీరు విచారించి వెళ్ళండి. ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు అంటారు. ఆంతర్యంలో లెక్కలు చూసుకుంటారట. ఆంతర్యంలో లెక్కలు చూసుకునే టైపు.
ఏమండి మా మాకు వాక్యాన్ని బోధించిన సేవకుడు కూడా ఒక మాట అనేవాడు ఏంటంటే, కొంతమంది ఎలా పిలుస్తారట, వచ్చి తిందురండి అని ఇల్లు మూసే పిలుస్తారట. అంటే దానికి రండి అని పిలిచినట్టే ఉంది కానీ వద్దు అన్నట్టుగా ఉంది. అంటే మనసులో ఇష్టం లేదు, పై మాటగా చెబుతా ఉంటారు. అంటే పై మాటగా చెప్తారు తప్ప అది వారి మనసులో నుండి వచ్చే మాట కాదు. అంటే వీళ్ళని ఆలోచించండి, వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. అలాంటి వారి ఇంటికి మీరు వెళ్ళినా అది మీకు కూడా బాగుండదు, అది మంచిగా ఉండదు. కనుక ప్రియులారా, యోగ్యత కలిగిన వారింటికే మీరు వెళ్ళాలి. దేవుని వలన మేలు పొందాలంటే యోగ్యులుగా ఉండాలి, యోగ్యత ఉండాలి, మనకు అర్హత ఉండాలి. మరి ఆ అర్హత కలిగే వారి జాబితాలో నువ్వు నేను ఉండాలి అని తెలియజేసుకుంటూ, ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడిందని, మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరినీ, మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.